తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. గత నెల 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా మొదలైంది. ఇప్పటి వరకు 8 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు సాయం అందింది. మొదటి రోజున 2 ఎకరాల పరిమితితో 878 కోట్లు జమ చేశారు. ఆ పైన 3, 4, 5, 6, 7 ఎకరాల భూమి కలిగిన రైతులకు నిధులు అందజేశారు. ఇప్పుడు మిగిలిన రైతుల కోసం 1009 కోట్లు విడుదల చేయడం ద్వారా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. దాదాపు 74 లక్షల మంది రైతులు 1.45 కోట్ల ఎకరాల విస్తీర్ణ ఈ సాయం అందుతోంది. సాంకేతిక కారణాల వల్ల నిధులు అందని వారికి కూడా త్వరగానే నగదు జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే కాంగ్రెస్ సర్కార్ ప్రధాన ఆశయం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా సాయం ద్వారా సాగు పెట్టుబడి కష్టాలు తీరుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి నిలిచిపోయిన ఖాతాలకు కూడా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సాగునీరు, ఉచిత విద్యుత్, పెట్టుబడి సహాయంతో తెలంగాణను వ్యవసాయ రాష్ట్రంగా నిలబెట్టాలని ప్రభుత్వం బలంగా భావిస్తోంది.